ఎవరూ తనకి హాని చేయాలని కూడా కోరుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ లక్ష్మి ద్వారా సాయం పొందిన వాళ్లే. వెల్డన్ విజ్జి, మీలాంటి ఎంప్లాయీస్ ఉండబట్టే మా కంపెనీకి మంచి పేరు వచ్చింది. కీప్ ఇట్ అప్. ఏంటి లక్ష్మి ఇది? ఈ రేంజ్కి ఎప్పుడు చేంజ్ అయ్యాడు? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ బాస్ ఇలా మెచ్చుకుంటుంటే పని చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉంటుందో కదా. ఈ ఉత్సాహంలో ఇంకొంచెం వర్క్ ఫాస్ట్ గా చేయొచ్చు అనిపిస్తుంది. ఇంత చేంజ్ ఎలా వస్తుంది? ఏదో తేడా కొడుతుంది. అతి వినయం దూర్త లక్షణం. మాట్లాడడానికి రాలేదు. మేము మీతో సంబంధాలు తెగతింపులు చేసుకోవడానికి వచ్చాం. ఇంత బాగా ఎలా మాయ చేయగలుగుతున్నారో ఆ భగవంతుడికే అర్థం అవ్వాలి. చిచ్చి, మీతో సంబంధం కలుపుకున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి నేను? నాకైతే పదే పదే ఆ భద్రావతి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. నిజంగా నా కూతురు అల్లుడు విడిపోతే ఏంటి పరిస్థితి? నా కూతురు జీవితం ఏమైపోవాలి? అమ్మా, అయ్యో నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అలాంటిదేమీ జరగదు. ఆ భద్రావతి కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చినా వాళ్ళని వేరు చేయలేరు. వాళ్ళ బాండింగ్ అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. లేదే, ఇలాగే వదిలేస్తే కుదరదు. ఇప్పుడే లక్ష్మికి ఫోన్ చేసి ఇక్కడేం జరిగిందో చెప్పేస్తాను. అదే కరెక్ట్. అమ్మా అమ్మా, ఏంటమ్మా అక్కకున్న టెన్షన్ సరిపోవా? నువ్వు ఈ విషయం చెప్పి మరింత బాధ పెట్టాలని చూస్తున్నావా? అది కాదే, ఇంత గొడవ జరిగాక అక్కకి చెప్పకపోతే ఎలా? వాళ్ళు ఏమంటారో ఏమోనని నాకు భయంగా ఉంది. అమ్మా, ఈ రోజు మేం చేసిన దాంట్లో మా తప్పేం లేదు. వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాం. నువ్వు అక్కకి చెప్పి కంగారు పెట్టకు. ప్రశాంతంగా తన డ్యూటీ చేసుకోనివ్వు. అవునమ్మా, పెళ్ళైన దగ్గర నుంచి అక్క ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉంది కదా. ఫస్ట్ డే మేనేజర్గా ఆఫీస్కి వెళ్ళింది. సంతోషంగా పని చేసుకోనివ్వమ్మా. ఈ టెన్షన్లు ఎప్పుడు ఉండేవే కదా. కనీసం ఆఫీస్లో అయినా మనశ్శాంతిగా ఉండనివ్వమ్మా. గొడవలేమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. అక్క వరకు తీసుకెళ్లడం ఎందుకమ్మా? ప్లీజ్ అమ్మా, ఈ విషయం ఇంతటితో వదిలే. హలో లక్ష్మి, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అసలు కాళ్ళు నేల మీద నిలబడట్లేదనుకో. ఎంత త్వరగా సాయంత్రం అవుతుందా అనిపిస్తుంది. ఈ సంతోషంలో అసలు టైమే తెలియట్లేదు. హలో, కూల్ అండి, కూల్. సాయంత్రం అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. మీరు వెయిట్ చేయాల్సిందే, వేరే దారే లేదు. కానీ మీరింత హ్యాపీగా ఫీల్ అవుతుంటే చాలా ముచ్చటిగా ఉంది. ఇక మీదట మనం ఇలాగే సంతోషంగా ఉంటాం. అందులో ఏ అనుమానం లేదు. ఈ రోజుతో మన కష్టం తీరిపోతుంది. నేను అవార్డు విషయం మా అమ్మతో చెప్తే మా అమ్మ ఖచ్చితంగా మనల్ని ఒప్పుకుంటుంది. నాకు అలాగే అనిపిస్తుందండి. అత్తయ్య గారికి మన మీద కోపం ఉన్నా మనసులో మాత్రం ప్రేమ, అభిమానం ఉన్నాయి. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంతే కదా లక్ష్మి, ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. ఇంటి నుంచి అందరూ రావాలన్నారు. నాకైతే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మనం అందరినీ తీసుకెళ్దాం. మీ ఇంట్లో వాళ్ళని, మా ఇంట్లో వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్దాం. ఇంతమంది వస్తారని మేనేజర్ గారికి చెప్పేద్దాం. నాకు అవార్డు అనౌన్స్ చేయగానే అమ్మని స్టేజ్ మీదకి పిలుస్తాను.
మా అమ్మ చేతుల మీదుగానే అవార్డు తీసుకుంటాను. తర్వాత ఆ అవార్డు అమ్మకి డెడికేట్ చేస్తాను. అసలు నాకు ఇది తలుచుకుంటుంటేనే నాకెంతో ఆనందంగా ఉంది. ఇంకో వారం ఎంత తొందరగా గడుస్తుందా అనిపిస్తుంది. ఈ రోజు నుంచి మళ్ళీ మన 2 కుటుంబాలు హ్యాపీ ఫ్యామిలీస్ అవ్వబోతున్నాయి. అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. ఈ ఆనందంలో అత్తయ్యకి ఒక చీర కొనే విషయం మర్చిపోకండి. ఆవిడ మెచ్చే ఒక మంచి కలర్ డిజైన్ తీసుకుందాం. రేట్ ఎంతైనా పర్వాలేదు. అవును అవును లక్ష్మి, ఖర్చు గురించి చూసుకోకూడదు. అమ్మకి నచ్చిన చీరను కొందాం. అమ్మని చాలా బాధ పెట్టాను. అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి. నమస్తే సార్. సరే సరే కూర్చోండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సాయంత్రం లేట్ చేయకుండా త్వరగా రెడీగా ఉండు. సరేనండి. సరే బాయ్. ఇవ్వండి. ఓకే ఉంటాను. అమ్మా, ఈ కాళ్ళ నొప్పులంటూ మరీ ఎక్కువైపోయాయి. మనిషి బ్రతుకు ఇంతే అనుకుంటా. ఉంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే అన్ని ఇబ్బందులు ఒకేసారి వచ్చి పడతాయి. అంత నొప్పుందని తెలిసి కూడా ఆ కాళ్ళకెందుకు పని చెప్తావు? అవి మాత్రం ఎంతని భరిస్తాయి? ఈ మాత్రం కూడా కష్టపడకపోతే ఎలాగండి? నువ్వేం ఫీల్ అవ్వకు. నీ నొప్పిని మాయం చేసే మ్యాజిక్ నా దగ్గర ఉంది. ఇప్పుడే వస్తానుండు. ఇదిగో నీ మోకాళ్ల నొప్పిని పోగొట్టే ఫ్రెష్ ఆయిల్. ప్రస్తుతానికి ఇది రాసుకో, ఇట్టే నొప్పి తగ్గిపోతుంది. అరే, ఇదెక్కడ దొరికిందండి మీకు? ఆయిల్ అయిపోయింది, ఏం చేయాలా అని కంగారు పడ్డాను. ఈ ఆయిల్ చూశాక నొప్పి తగ్గిపోయినంత తృప్తిగా ఉంది. ఈ ఆయిల్ షాపులో దొరకదు, ఆన్లైన్లో మాత్రమే దొరకచ్చు. నాన్నైతే అస్సలు తెప్పించలేరు. మరి అదెలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఇది చూస్తే నాకు సగం ప్రాణం లేచొస్తుందండి. ఈ నొప్పికి నివారణ దొరికిందిలేండి. ఇది కొంచెం తీయండి. ఈ ఒక్కటి లేకపోతే నా జీవితమే లేదండల్లా ఆశ్చర్యమే లేదండి. దీన్ని ఎవరు కనిపెట్టారో గాని వాళ్ళు 100 ఏళ్లు సుఖంగా ఉండాలి. ఏంటి అంతలా పొగుడుతున్నావు? ఆళ్ళు సుఖంగానే ఉంటారులే. అమ్మా, ఒక్క నిమిషం, ఆ నూనె రాయొద్దు. ఏమైంది? సడన్ గా అంతలా అరిచావు? ఏదైనా పిల్లటం వచ్చిందా? అది నా కళ్ళ ముందు ఉంది కదా. అవునానా, ఒక్కోసారి పిల్లి అడ్డు రావటం కూడా మంచిది. ప్రమాదం జరగబోతుందని సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఆగితే మంచిది, లేదంటే ప్రమాదం. ఆ ఆయిల్ ఎవరు తీసుకొచ్చారు? అక్క, ఇప్పుడు అది ఎవరు తెచ్చారనేది ముఖ్యం కాదు. అమ్మకి నొప్పి తగ్గిందా లేదా అనేదే ముఖ్యం. అమ్మా, నువ్వు కానీ రాసుకోవచ్చు, కానీ ఆ నూనె ఎవరు తీసుకొచ్చారు, ఎలా ఇంటికొచ్చిందో తెలుసుకున్నాక రాసుకోవచ్చు. ఎందుకే? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనిపిస్తుందమ్మా. నీకు మోకాళ్ల నొప్పులున్నట్టు మన ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. ఇప్పటికిప్పుడు ఆర్డర్ చేసినా అది ఇంత త్వరగా ఇంటికి రాదు. ఇంట్లో వాళ్ళు తెచ్చిచ్చారు. ఎవరు తెచ్చారో ఏంటో కనుక్కునేది లేదా? ఈ త్రిపుర పోయిన జన్మలో డిటెక్టివ్గా పుట్టిందా ఏంటి? ఇలా అన్నీ ఎలా కనిపెడుతుంది? ఎలాగైనా త్రిపురను ఆపాలి. అమ్మా,
అమ్మా త్రిపుర, ఇలాంటివి బాగానే కనిపెడతావు కానీ ఏది తప్పో ఏది ఒప్పో మాత్రం కనిపెట్టలేవు. నేను అడుగుతుందేంటి, మీరు చెప్తుందేంటి నాన్నా? సుత్తి లేకుండా అసలు విషయానికి రండి. నేను అదే చెప్తున్నానమ్మా. భద్రావతికి మోకాళ్ళ నొప్పులున్నాయని ఇక్కడున్న అందరికీ తెలుసు. వేరే ఏ నూనె వాడినా తగ్గదని తెలుసు. ఇప్పుడు ఈ ఆయిల్తో మీ అమ్మ కాళ్ళ నొప్పులు పోవాలని ఆలోచించకుండా ఈ బాటిల్ ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అని అడిగే బదులు మీ అమ్మ బాధ చూడలేక నువ్వే తీసుకురావచ్చు కదా. అది కాదు నాన్నా, అమ్మకి ఏది మంచిదో చెప్పడానికి అడుగుతున్నాను. అనవసరంగా ఏదేదో మాట్లాడకుండా ఆయిల్ ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. చెప్తున్నాను కదమ్మా, పేరుకే అమ్మంటావు. ప్రేమ ఉందని మాటల్లో చెప్తావు కానీ ఏనాడైనా ఇలా తైలం తీసుకొచ్చి అంటించావా? అమ్మ పరిస్థితి చూసి తట్టుకోలేక అవన్నీ చేయడం భద్రావతి ముద్దుల కొడుకు ఒక హరి వల్లే అవుతుంది. అవును, హరే మెడిసిన్ తెప్పించాడు. అమ్మ ఏం మాట్లాడదేంటి? కొంపదీసి నాన్న మాటలకి కరిగిపోతుందా? అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఈ మెడిసిన్ తెచ్చిచ్చింది హరినా? అంటే ఇంటికొచ్చాడన్నమాట. చెప్పండి నానా, హరి ఇంటికొచ్చాడా? ఓహో, ఒక్కడే వచ్చాడా లేదంటే ఆ మహారాణిని కూడా తీసుకొచ్చాడా? ఆయన ఒక్కడే ఎందుకొస్తాళ్లే? పెళ్ళం పక్కన లేకుండా ఒక్కడుగు కూడా వేయడు కదా. అది వాణ్ణి కొంగును కట్టేసుకుని మరీ ఆడిస్తుంది. త్రిపుర, నోటికొచ్చినట్టు మాట్లాడకు. హరికి తెలుసు భర్త ఎలా ఉండాలో. కొడుగ్గా ఈ ఇంటికి ఏం చేయాలో వాడు అదే చేస్తున్నాడు. అవునవును, ఎంత బాధ్యత గల కొడుకో బాగా అర్థమైంది. కన్న తల్లినే కాదని పెళ్ళం కొంగు పట్టుకుని వెళ్ళిపోయిన వాడికి బాధ్యత గురించి బాగా తెలుసు. చూసావా అమ్మా, మన వెనక ఏమేం జరుగుతున్నాయో? ఇదంతా లక్ష్మి రాసుకున్న స్క్రిప్ట్. మన ఇంటికొచ్చి మనల్ని వెడగొట్టాలని ఇలా ప్లాన్ చేస్తుంది. మీ అబ్బాయిని నా కొంగున కట్టేసుకున్నాను చూడండి అని చెప్పడానికే పదే పదే ఇంటికొస్తుంది. ఇక్కడున్న వాళ్లంతా ఘనకార్యం చేశారన్నట్టుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా చూస్తూ ఉంటే హరి మనకి దూరం కాకుండా ఉంటాడా చెప్పు? ఆ లక్ష్మి మనల్ని రోడ్డున పడేసినా పడేస్తుంది. ఇందులో అనుమానమే లేదు. ఇంకా ఆపు త్రిపుర. నువ్విలా అరిచినంత మాత్రాన అన్నీ నిజాలైపోవు. నువ్వు కట్టుకథ చెప్పి మీ అమ్మ బుర్ర పాడు చేయకు. భద్రావతి, త్రిపుర చెప్పిన మాటల్లో ఏదీ నిజం లేదు. హరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిన్ను చూసి మాట్లాడాలని వచ్చారు కానీ వేరే ఉద్దేశంతో రాలేదు. వాళ్ళొచ్చినప్పుడు మీరింట్లో లేరు, మళ్ళీ వస్తామని వెళ్ళారు. ఇంతే జరిగింది. ఈ త్రిపుర మాటలు నువ్వు వినొద్దు. ఈ నూనె రాసుకో, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. నువ్వు అంత తిట్టినా, అంతలా అవమానించినా హరి మనసులో, లక్ష్మి మనసులో రవ్వంత కూడా కోపం లేదు. ఇది వరకు నీ మీద ఎంత ప్రేమగా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. నువ్వే గుండె రాయి చేసుకుంటున్నావు. దయచేసి ఒక్కసారి మన హరి చెప్పింది కూడా విను. వాడేంటో నీకు అర్థమవుతుంది. వాడికి ఒక్క అవకాశం ఇవ్వు భద్రావతి. అన్నట్టు నీతో మాట్లాడాలని చెప్పారు భద్రావతి. నీతో ఏదో చెప్పాలని కూడా అన్నారు. అది చెప్పడానికి మళ్ళీ సాయంత్రం వస్తామన్నారు. అదిగో బండి సౌండ్ విన్నావు కదా, వాళ్ళే అనుకుంటా. లక్ష్మి, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? జాబ్ వచ్చినప్పుడు కూడా నాకు ఇంత సంతోషంగా లేదు.
అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నా మీద కోపంగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ అవార్డు గురించి చెప్తే అమ్మ నన్ను ప్రేమతో ఇంట్లోకి పిలుస్తుంది. అత్తయ్య గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీకు అవార్డు వచ్చిందని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య గారిని ఇంకా మనం బాధ పెట్టకూడదు. నాకు అమ్మ మొహంలో సంతోషం చూడాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం పద. అమ్మకి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. అమ్మని కొంచెం సర్ప్రైజ్ చేద్దాం, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఏం చేద్దాం? నేను ఈ చెట్టుని వెనక పెట్టుకుంటాను. అమ్మ డోర్ ఓపెన్ చేసిందని చూడగానే కొంచెం డల్గా ఉంటుంది కదా, అప్పుడు నేను ఈ చెట్టుని తీసి అమ్మకి సర్ప్రైజ్ ఇస్తా. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లి ముందు మాత్రం చిన్న పిల్లలు అవుతారు. అత్తయ్య గారు హ్యాపీగా ఫీల్ అవుతారంటే మీరు చెప్పినట్టే చేద్దాం. ముందు అత్తయ్య గారిని సర్ప్రైజ్ చేద్దాం, పదండి. అబ్బా, లక్ష్మి, నాన్న ఎంత హ్యాపీగా వస్తున్నాడో చూసావా? అయినా ఎవరు ఆపట్లేదంటే అమ్మకి నా మీద కోపం పోయినట్టే కదా. నాన్న మొహంలో సంతోషం చూస్తుంటేనే అమ్మ నన్ను క్షమించేసిందని అర్థం అవుతుంది. అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? హరి, నాన్న, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మొహంలో ఆనందం చూస్తుంటే నేనేమనుకున్నాను నువ్వు కూడా అదే చెప్పాలనుకుంటున్నావు నాకు అనిపిస్తుంది. ఈ ఆనందాన్ని పదింతలు చేయాలంటే మన ఇద్దరం మనసులో అనుకున్నది ఒకేసారి చెప్దాం. రెడీ? 1 2 3. అమ్మకి కోపం తగ్గింది. నాన్న, నిజమేనా నాన్న? అమ్మకి నిజంగానే నా మీద కోపం తగ్గిపోయింది కదా? అవునరా హరి, నువ్వు తీసుకొచ్చే నూనె రాసుకుందిరా. దీనికంటే ప్రూఫ్ ఏం కావాలి చెప్పు? అంతేకాదరా, మీ అక్క చాలానే కంప్లైంట్ చేసింది. అయినా మీ అమ్మ అవేవి కేర్ చేయకుండా నా మాట నమ్మింది తెలుసా? తనకి నిజంగా కోపం తక్కువైందిరా హరి. నీ అవార్డు ఫంక్షన్ గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం రా. చిన్నప్పట్లాగే ఎత్తుకుని కేరింతలు కొట్టిన ఆశ్చర్యం లేదు. ఇదిగో వెంటనే ఈ విషయం చెప్పరా మీ అమ్మకి. రా 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 రా. ఇంకా ఇక్కడ నిలబడ్డారేంట్రా? వెళ్ళి మాట్లాడండి. చేతి కంటిన మురికిని నేను కడిగేసుకున్నాను. మీరింకా అది మురికని గుర్తించలేదనుకుంటా, అందుకే ఇంకా అక్కడే నిలబడున్నారు. భద్రావతి, ఏం మాట్లాడుతున్నావు? భద్రావతి, నువ్వు నీ చేతుల కంటిన మురికిని కడిగేస్తే లాభం లేదు. నీ మనసు కంటిన మురికిని కూడా కడిగేయాలి. అప్పుడు తెలుస్తుంది ఏది మంచో ఏది చెడో. నాకు అర్థమైంది కాబట్టే నేను ఇలా అంటున్నాను. అమ్మ ప్లీజ్ అమ్మా, నువ్వు చాలా బాధపడుతున్నావు అని నాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నీ మనసు ఖచ్చితంగా మారుతుందమ్మా. అలా గనక జరగకపోతే నా అంతటి నేను వెళ్ళిపోతానమ్మా. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఆయన మీతో మాట్లాడాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. ఒకసారి ఆయన చెప్పేది వినండి అత్తయ్య. మీ అబ్బాయి ఏం సాధించాలని మీరు ఆశపడ్డారో ఈరోజు అదే సాధించారు. ప్లీజ్ ఒకసారి ఆయన చెప్పేది వినండి అత్తయ్య, ప్లీజ్. ఎవరి మాటలు వినకూడదో ఎవరి మాటలు వినాలో నాకంటే ముందు మీరు తెలుసుకుంటే మంచిది. అమ్మా ప్లీజ్ అమ్మా, వెళ్ళొద్దమ్మా ప్లీజ్.
ఒకసారి నేను చెప్పే విషయం వినమ్మా. అది వింటే నువ్వు ఖచ్చితంగా సంతోషిస్తావమ్మా. నువ్వు ఒక్కడివే వచ్చుంటే నిజంగానే సంతోషించుండేదానిరా. కానీ నేను సంతోషంగా ఉండడం నీకిష్టం లేదు కదా. అమ్మా భద్రావతి అమ్మా అమ్మా ఇదే కరెక్ట్ టైం. కొలిమిలో ఉన్నప్పుడే కత్తికి పదును పెట్టాలి. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. వాళ్ళకి కొంచెమైనా సిగ్గు లజ్జ ఉంటే అసలు ఇంటి వైపే వచ్చుంటే వాళ్ళు కాదు. నాకు ఆ కిలాడి లక్ష్మి గురించి బాగా తెలుసమ్మా. ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తుందని ఊహించాను. అందుకే ఇప్పుడు మాట చెప్పొస్తాను దానికి. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ అమ్మ దగ్గర పనిచేయవు. నువ్వు తీసుకొచ్చే ఈ చిన్న చిన్న మందులు నయం చేయలేనంత పెద్ద గాయం చేసావు హరి నువ్వమ్మకి.